హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మళ్ళీ మనం ఫ్రీ ఫైర్ వీడియోతో అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే 1v1 అయితే ఆడదాం. సో 1v1 అయితే ఆడదాం అనమాట మనం ఇప్పుడు. మందే వస్తే బాగుంటుంది అనమాట. ఓకే, మందే వచ్చింది అనుకున్నట్టు. పదండి ఇప్పుడు గైస్ కూడదాం అనమాట. ఓడించలేడు మనల్ని ఎవ్వడు. చూసారు కదా, అసలు ఇకంతా ఎవరు ఓడించలేడు అనమాట. అలాగ ఉంటుంది అనమాట. ఇకంతా అలాగ ఉంటుంది ఇకంతా. ఓయ్ ఓయ్ ఓయ్, oh guy, ఆహా ఇమౌంట్లు ఎత్తావరా గెలవకుండా. నువ్వుగా అమౌంట్లు ఎత్తున్నాడు గాయస్. వీడు అమౌంట్లు ఎత్తున్నావా? అమౌంట్లు ఎత్తున్నావా? ఇప్పుడు ఉంటుంది కదా మన గేమ్ ప్లే. చూసారు కదా, ఎట్లా ఉంటుంది. నూబు కూడా వేసాడు, బాట్ నూబు అన్నాడు. బాట్కి నూబుకి కలగలుపున్నాడు. బాట్ గడిగేసాడు. బాట్ ఈజ్ ఏ బాట్, 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 ఈజ్ ఏ బాట్. చూసారు కదా మనోడు బాట్కే బాట్ లాగా ఉన్నాడు అనమాట. సింపుల్ కొట్టి వచ్చిండు 1v1లో. చూసారు కదా 1v1లో అయితే కొట్టేయచ్చు అనమాట. ఎన్ని సింపుల్ గైస్, సింపుల్ కొట్టేయచ్చు అనమాట 1v1లో. ఈజీ బాట్, ఈజీ బాట్. అబ్బా గాయస్, బాట్ గడ కొట్టాడు. అమ్మా గాయస్, బాట్ గడ కొట్టాడు అనమాట. మంచిగా మంచిగన్లు ఏమనుకున్నావా? ఇక్కడ మంచిగన్లు తీసుకోపోవడం వల్లే పోతుంది కేసీడికి. హెడ్షాట్ అడిపోయింది గ్యాస్. గయా బోల్తే ఒక్క 2 minutes ఆగండి. సో గైస్ కట్ చేశాను అనమాట. క్విక్ కట్స్ అయితే చూపించాను. ఇప్పుడు మళ్ళీ 1v1 అయితే ఆడాలి. ఇప్పుడు
ఏంటివి వద్దు నాకు ఎందుకు ఇలాంటి అన్నీ నాకేం పనికిరావు కదా గేసుకులాంటి ఏదో నాకు ఉపయోగపడేలా చూపిస్తాడు గేసుడు ఏదో చిరాకేస్తా నాకు చిరాకేస్తుంది గేస్ ఓకే 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 అర్థమైంది అయ్యో బాబాయ్ నైస్ స్టార్ట్ తెలుసు ఫ్రీ ఫైర్ ఇండియా వాజ్ ఏ వర్చువల్ వరల్డ్ ఫస్ట్ 4 వీడియోస్ కనుకుంటా డిస్క్రిప్షన్ అయితే అలాగే యాడ్ చేసి ఉంది ఫ్రీ ఫైర్ ఇండియా వాజ్ ఏ వర్చువల్ వరల్డ్ ఇట్స్ నాట్ రియల్ వరల్డ్ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అని గైస్ అబ్బా గైస్ ఆగండి గణం ఎరుతుంది ఎందుకు ఆడిపోయింది మనోడికి ఆడిపోయింది ఇంకా మాట రాదు నోట్లో నుంచి ఇప్పుడు రమ్మనండి గైస్ మగోడైతే రమ్మనండి ఇప్పుడు ఆడు మగోడైతే రమ్మనండి ఇప్పుడు ఆడు మగోడైతే రమ్మనండి 1v1 గన్ను చూసి వెళ్ళిపోయినట్టున్నాడు గేస్ మనం ప్లేయర్ అని తెలిసిపోయినట్టుంది గన్ను చూసి వెళ్ళిపోయాడు అనమాట బాగా తెలియనాడు కాబట్టి ఒక లైక్ ఇచ్చు ఓకే తెలుసమ్మ బాబా మందేనా ఛాన్స్ ఇప్పుడైనా సరే ఈ గన్ను మళ్ళీ ఒక గన్ను ఉంటుంది గైస్ medkit guys guys ఇప్పుడు ఇస్తామన్నాడు కంబ్యాక్ ఉంటుంది ఇప్పుడు కంబ్యాక్ ఉంటుంది 0లో పెట్టుకుంటాడు నన్ను ఇవాడు కంబ్యాక్ ఇస్తాను చూడండి గైస్ ఇప్పుడు మన వాడికి అయిపోద్ది జీరో పెట్టుకొట్టాడు గాయస్ 2 మ్యాచ్లు గాయస్ 2 మ్యాచ్లు 2 మ్యాచ్లు కొట్టాడు గాయస్ 2 మ్యాచ్లు కొట్టాడు అనమాట కంబ్యాక్ ఇస్తాను కంబ్యాక్ లేకపోతే కంబ్యాక్ లేకపోతే అనండి కంబ్యాక్ లేకపోతే అప్పుడు అనండి ఎలాగిచ్చు గేమ్ ప్లే ఎలాగుందో ఈ మ్యాచ్ కూడా కాదు ఈ షార్ట్ గేమ్ ప్లే ఎలాగుందో అబ్బా ఆడిపోయింది మనోడికి
ఆహా, కనిపెడుతున్నాడు గైస్. Guys! Come back, come back, come back, come back, come back, come back. Come back లేకపోతే come back లేకపోతే అప్పుడు అనండి. కమ్ బ్యాక్ లేకపోతే అప్పుడు ఉన్నదే ఒక సబ్స్క్రైబరు. కమ్ బ్యాక్ లేకపోతే అనండి. కమ్ బ్యాక్ గైస్, ఎప్పుడైనా సరే కమ్ బ్యాక్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మస్ట్, మనకైతే మస్ట్ కావాలన్నమాట కమ్ బ్యాక్. అయిపోయాడు కమ్బ్యాక్. సరే కమ్బ్యాక్ కాదులేండి, కమ్బ్యాక్ అయిపోయింది, మనం కమ్బ్యాక్ ఇచ్చాం. అడవునికి మన పవర్ చూపించాలి. మన పవర్ చూపించాలి. హెడ్ షాట్ మన పవర్ చూపించాలి గాయస్. మన ఏంటి అలోక్ అంటే ఏంటి, ఆ గేమ్ ప్లే అంటే ఏంటి, మనమే అంట, మన నూబ్ అకౌంట్ ఎంత, మన లెవెల్ ఎంత, మన ర్యాంక్ ఎంత, మన గేమ్ ప్లే ఎంత. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే హీలో. That's very important. Guys, comeback ఎత్తనాడు ఈక్వల్ పేర్లో ఉన్నాడు గేసి. ఈక్వల్గా ఆడుతున్నాడు, కమ్బ్యాక్ కూడా ఈక్వల్గా ఎత్తున్నాడు గేసి. అయిపోయింది వీడికి నెక్స్ట్ రౌండ్లో. అబ్బా, కమ్బ్యాక్ ఇస్తావా? కమ్బ్యాక్ ఇస్తావా? మ్యాచ్ పాయింట్ గేస్, కొట్టేద్దాం. సో గైస్, కొట్టేసామన్నమాట. బోయా బోల్తే ఇలా కొంటామే అన్నమాట. ఇలా ఉంటుంది మనం గేమ్ ఆడితే. 1v1 అంటే ఇలాగ ఉంటుంది గైస్. గేమ్ ప్లేలో కొంచెం కామెంట్ చేయండి. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ. ఇంకా మీలో ఎవరికన్నా ఈ క్యారెక్టర్ కావాలంటే నాకు చెప్పండి అన్నమాట. ఏం లేదు, కావాలంటే జస్ట్ చెప్పండి అంతే. నేను అప్పుడప్పుడు మీకు కొంతమంది ఐడీలు, కొంతమంది ఏంటి ఒకళ్ళే ఉన్నది, అది చూసిన ఒకళ్ళు కూడా ఐడి కామెంట్ చేసాడు అనుకోండి, గిఫ్ట్ పంపిస్తాను అలోక్. మీ దగ్గర ముందు అలోక్ ఉన్నా, నా దగ్గర ఉన్న ఏదో బండిలు, లేకపోతే నేను డబ్బులు పెట్టి ఏమన్నా కొంటాను బండిలు, దాన్ని మీకు గిఫ్ట్ కింద పంపిస్తా. నేనే రిక్వెస్ట్ పెడతాను మీకు. మళ్ళీ చూపిస్తానా నూబుడేగాళ్ళకి అలోక్. అలాగని మీరు నూబుడే, నేను ప్రో అని అంటలేదు. నేను ఇస్తాను, గిఫ్ట్ పంపిస్తా, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా. ఒకవేళ ఈ ఛానల్ కొన్న 1 సబ్స్క్రైబర్ చూసి నాతో వీడియోస్ చేయాలనుకుంటే ఫటాఫట్ కింద ఐడి కామెంట్ చేసావుగా, నీకు అలోక్ పంపిస్తా. అలోక్ ఉందంటే ఐ హ్యావ్ అలోక్ అని కూడా కామెంట్ చేయి కింద. నేనేమన్నా వేరే బండిలో పంపిస్తా, కానీ మిస్యూజ్ చేయొద్దు. కొంటానంటున్నాను, నేను డైమండ్స్ కూడా కొనుక్కోలేదు.
కాళ్ళతో చూపిస్తాను చూడండి. నేను డైమండ్స్ కొనుక్కోను మామూలుగా. నేను డైమండ్స్ కొనుక్కోను, అలా ఏమే డబ్బులు పెట్టి కొనుక్కోను. ఇప్పుడు దాకా వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ ఫ్రీగా వచ్చినాయి. క్యారెక్టర్ నాకు వచ్చిన అలోక్ ఒక్కడే, అలోక్ కాదు ఆర్యర్ ఎవరో ఉంటారు కదా, ఇప్పుడైతే చూపించట్లేదు కానీ అదే ఒక్క హ్యాండ్ అది ఉంటుంది కదా, దేవ్ హ్యాండ్ లాగా ఉంటుంది. అది తప్ప ఎంతో, అది కూడా డైమండ్స్తో కొనుక్కోవాలా. 10,000 కాయిన్స్ ఫ్రీ ఫైర్ కాయిన్స్ పెట్టి కొనుక్కున్నా. చూసుకోండి నా దగ్గర ఒక్కటంటే ఒక్క డైమండ్ ఉండదు, చూసుకోండి నా దగ్గర. కాయిన్స్ కూడా కొనేసిన తర్వాత ఎలాగున్నదో చూసుకోండి నా దగ్గర కొనేసిన తర్వాత కూడా. ఇటు చూసుకోండి, ఇవన్నీ చూడండి. నా ఈడి దగ్గర చూసుకోవచ్చు మీరు ఎంతలాగా అసలు ఎంతలాగా ఉందో చూసుకున్నారు కదా. అదనమాట నా పరిస్థితి. అరేనా ఏదో ఉంటుంది కదా, ఈడిని 10,000 పెట్టి కొనుక్కున్నా. అది నాకు బెస్టో వేస్టో కూడా తెలియదు, కానీ కొనుక్కున్నా. ఇంకా మిగిలిన అన్నీ ఫ్రీగా వచ్చి అలోక్ కూడా ఫ్రీగా ఇచ్చిన క్యారెక్టర్ నాకు. అలోక్ కూడా 10,000 ఉంటుంది, ఇంకా 199 డైమండ్స్ ఉంటుంది. చాలామంది ఫ్రీ ఫైర్ కాయిన్స్తో ఏం కొనుక్కుంటారు, డైమండ్స్తో కొనుక్కుంటారు. కొంతమంది ఆలోచన అలాగ ఉంటుంది, కానీ నాది అలాగ ఉండదు. ఎస్, మన ఛానల్ ఏమైతే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫైర్ ఆఫ్ కింగ్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఫ్రీ ఫైర్ ఆడాలి. ఫైర్ ఆఫ్ కింగ్ అని ఇంకొక పెద్ద ఛానల్ ఉంది, కింగ్ ఆఫ్ ఫైర్ ఆఫ్ కింగ్ కాదు, ఫైర్ ఆఫ్ కింగ్ అని పెట్టుకుంటాను. లేకపోతే వేరే ఏమన్నా నేమైంది ఉందో లేదా ఆలోచించి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. కింగ్ ఆఫ్ ఫైర్ మన ఛానల్ పేరు. కింగ్ ఆఫ్ ఫైర్తో పెద్ద ఛానల్ ఉంది హిందీ యూట్యూబర్ది, నేను చూసుకోవాలా. నేను 4 వీడియోస్ పెట్టాను అప్పటికే. తర్వాత కింగ్ ఆఫ్ ఫైర్ నేను ఒకసారి పబ్లిష్ అవుతుందా లేదా అని నా ఫ్రెండ్ గడి సెల్లోంచి కింగ్ ఆఫ్ ఫైర్ అని సెర్చ్ చేస్తే వేరే హిందీ యూట్యూబ్ ఛానల్ ఉంది. కింగ్ ఆఫ్ ఫైర్ అనగా డైరెక్ట్ ట్యాగ్ చేసింది యూట్యూబర్ని. అంటే ట్యాగ్ అంటే సబ్స్క్రైబ్ బటన్ అది ఇచ్చేసి, ఇంకా వేరే ఎవరి వీడియోస్ లేవు. సో అందుకనంటే సరే మన ఛానల్ని మార్చేస్తాను. ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా తెచ్చేస్తా. అలాగే ఈసారి వీడియోలు ఎక్కువ చేయను, 20 మినిట్స్లో అవగొట్టేస్తాం. ఈ వీడియో కూడా 20 మినిట్స్లో అవగొడతాను. ఒక 20 మినిట్స్ కన్నా 1-2 నిమిషాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఒక మ్యాచ్ ఆడతాం. మళ్ళీ మ్యాచ్ ఆడితే ఎందుకు మనకి టైము ఎక్కువైపోద్ది, ఆటల కన్నా ఎక్కువైపోద్ది అనుకుంటే మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ కోసం అదే గేమ్ ప్లేకి ఒకటి చెప్తా. ఇక్కడ మీరు లోన్ వుల్ఫ్ అవన్నీ సెర్చ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కడంటే ఇక్కడ అవన్నీ సెర్చ్ చేసుకుంటూ ఉంటారు కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రైనింగ్ అని ఉంటుంది. దాని మీద నొక్కారనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు ట్రైనింగ్ అని వచ్చేసింది. బర్ముడా కనిపించట్లేదా? ఇదిగో బర్ముడా ట్రైనింగ్ అని వచ్చింది. ఈ ట్రైనింగ్లోకి మీరు వెళ్ళారనుకో, మీకు అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్లో. ఒకసారి వెళ్తున్నాను నేను, ఇప్పుడే ఆడిని ఎక్కువసేపు 20 మినిట్స్లో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్రైనింగ్ అని ఇలాగ వస్తుంది అనమాట. సో మీ ఎదురుకుండా ఒక బాక్స్ ఉంది కదా, దాని మీద ఓపెన్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కేటగిరీస్ ఉంటాయి, గ్లూ వాల్స్, మెడికిట్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన కన్నా, బికాజ్ నేను ఒకటి M8-2B అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను M8-2B సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ అయితే ఉంటుంది అనమాట. దీనిలోంచి అయితే మనం షూట్ చేసుకోవచ్చు. ఇలాగా వాళ్ళ మంది తిరిగే షూట్ చేయరు. ఒకటి చూడండి, చూసారా డ్యామేజ్ ఎలా పడిందో.
ఇలా మీరు గేమ్ ప్లే ప్రాక్టీస్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో 20 మినిట్స్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడ కూడా అయిపోయింది. బాయ్.